బెంగళూరు టు గోకర్ణం. వెల్కమ్ బ్యాక్ టు సిరుల ప్రపంచం. హలో అందరికి. ఈ రోజు వీడియోలో అయితే మీ అందరికి గోకర్ణ క్షేత్రం గురించి ఒక మంచి విషయం చెప్తాను. అండ్ మేమైతే బెంగళూరు నుంచి గోకర్ణం వెళ్లే రూట్ లో మేము చూసినవన్నీ మీకు కూడా చూపిస్తాను. వీడియో అయితే ఎక్కడ బోర్ కొడతానే అనుకుంటున్నాను, సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మేమైతే కేఎస్ఆర్ బెంగళూరులో ఈవినింగ్ 6:30కి ఎక్కిన ట్రైన్ నెక్స్ట్ డే గోకర్ణంలో ఎర్లీ మార్నింగ్ 8కి దిగాము. ట్రైన్ లోంచి బయటికి చూస్తుంటే దారంతా పచ్చని చెట్లే. ఈ జర్నీ స్టార్ట్ అవ్వక ముందే పిల్లలతో మనం కుక్కే వెళ్తున్నాము అని చెప్తే మా మోహనశ్రీకి ఏం అర్థమైందో ఏమో తెలియదు, కానీ దాని మాటలు వినండి. కుక్కి గుడిలో కుక్కలు ఉండవు. ఈ జర్నీ స్టార్ట్ అవ్వక ముందు మా మోహనశ్రీ కల వచ్చిందంట. కుక్కేలో కుక్కలు ఉన్నట్టు వాటితో ఆడుకుంటున్నట్టు. సో ఇంకా కుక్కే వెళ్ళడం అంటే కుక్కలతో ఆడుకోవడం ఏమో అనుకుంటుంది. ఇంకా బయట నేచర్ చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం వెళ్లే దారంతా కూడా చాలా టనల్స్ దాటుకుని వెళ్తుంటాము. నిజంగా చెప్తున్నాను, నేచర్ లవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఇలాంటి కర్ణాటక లాంటి ట్రిప్స్ పెట్టుకోండి, చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడ బిల్డింగ్స్ గురించి చెప్పాలి అంటే ప్రతి బిల్డింగ్ కి కూడా పైన రేకులతో చూడటానికి పెంకిటిల్లా ఉంటాయి. ఎంత పెద్ద బిల్డింగ్ అయినా సరే లాస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి పైన రేకులతోనే ఉంటుంది. మేబీ కర్ణాటకలో వర్షాలు ఎక్కువ కాబట్టి అలా ఉంటాయేమో. ఎక్కడో అరా ఒకటి కనబడతాయి ప్లెయిన్ గా ఉన్న ఫ్లోర్ బిల్డింగ్స్. ఇంకా మీ అందరికి నా షార్ట్ వీడియోస్ లో మన రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ చూపించాను కదా, మరి ఇక్కడ దారిలో కూడా ఏదో మన గోదావరి బ్రిడ్జ్ లానే ఉంది. అదేంటో మీరు కూడా చూసేయండి. అండ్ దీని నేమ్ అయితే ఏంటో నాకు తెలియదు, కానీ మీలో వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే దీని నేమ్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి. మేము వెళ్ళిన టైంలో అయితే ఫుల్ వర్షాలు, అందుకే వాటర్ కూడా ఫుల్ గా ఉంది. మన చిన్నప్పుడు ఎప్పుడైనా ట్రైన్ జర్నీ చేసేటప్పుడు రాజమండ్రి బ్రిడ్జ్ వచ్చిందంటే చాలు గోదావరిలో కాయిన్స్ వేసుకుని దండం పెట్టుకునే వాళ్ళం, గుర్తుందా మీకు? అప్పుడంటే తెలియక వేసుకునే వాళ్ళం, కానీ మన నార్మల్ కాయిన్స్ అయితే అలా వేయకూడదంట. మన పూర్వం అయితే అన్ని రాగి కాయిన్సే కదా. అండ్ రాగి కాయిన్స్ వేయడం వల్ల వాటర్ ప్యూరిఫై అవుతాయి కాబట్టి. అండ్ అప్పట్లో గోదావరి నీళ్లు కూడా డైరెక్ట్ గా తాగేసేవారు కదా, అందుకే అలా రాగి కాయిన్స్ వేసుకునేవారు. ఇప్పుడు కూడా మీరు వేయాలి అనుకుంటే మీ దగ్గర రాగి కాయిన్స్ ఉంటే మాత్రం హ్యాపీగా వేసుకోవచ్చు. మన రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ లాగే ఇది కూడా చాలా పెద్దది ఉంది. ఇది దాటిన వెంటనే టనల్ కూడా వచ్చేసింది. 1, 2 కాదు, ఇలా ఈ దారంతా చాలా పెద్ద పెద్ద టనల్స్ ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటి వెంటనే వచ్చేస్తుంటాయి. ఏసీ ట్రైన్ కన్నా నార్మల్ ట్రైన్ అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఇలా ఎన్నో టనల్స్ దాటుకుంటూ మొత్తానికైతే గోకర్ణం చేరుకున్నాము. యాక్చువల్ గా గోకర్ణం అంటే అందరూ డివోషనల్ టూర్ అనుకుంటారు, కానీ ఇక్కడ మనం చూడాలి కానీ చాలా మంచి మంచి ప్లేసెస్ ఉంటాయంట. ఇది ఒక మంచి టూరిజం ప్లేస్ కూడా. ఇన్ గోకర్ణంలో చూడాల్సిన ప్లేసెస్ అయితే యానా కేవ్స్, కోటి తీర్థం, ఇంకా ఓం బీచ్. చూసారా, బీచ్ ఓంకారం షేప్ లో ఉంటుంది. ఇవే కాకుండా సైడ్ సీయింగ్స్ ఇంకా చాలా ఉంటాయంట అక్కడ. మాదైతే డివోషనల్ ట్రిప్ కాబట్టి అవేవి చూడలేదు, ఓన్లీ టెంపుల్స్ కి మాత్రమే వెళ్ళాము. అండ్ గోకర్ణ క్షేత్రం గురించి నేను మీకు చెప్తానన్న మంచి విషయం ఏంటి అంటే, మనం ఎన్ని క్షేత్రాలు తిరిగినా కానీ గోకర్ణ క్షేత్రం తిరగనిదే మనకి మోక్షం దొరకదంట. అందుకే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వెళ్లాల్సిన క్షేత్రం గోకర్ణ క్షేత్రం. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, మనకి పెద్ద పెద్ద క్షేత్రాల్లో దేవుణ్ణి దర్శించుకోవడం తప్ప అస్సలు ముట్టుకొనేవారు కదా, కానీ గోకర్ణ క్షేత్రంలో అలా కాదు. శివుణ్ణి స్వయంగా మన చేతితో మనం ముట్టుకొని పుష్పాలు బిల్వదళాలు వేసుకునే అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా వెళ్లాల్సిన క్షేత్రం గోకర్ణ క్షేత్రం. ఇంకా మేమైతే ట్రైన్ దిగేసి స్టేషన్ బయటకు వచ్చిన వెంటనే ఇక్కడ చాలా కుక్కలు ఉన్నాయి. మా మోహనశ్రీ కళ నిజమైంది. కాకపోతే ఇది కుక్కే కాదు, గోకర్ణ క్షేత్రం. నేను తెచ్చుకున్న చపాతీలు మిగిలిపోయాయి. ఈ కుక్కలన్నీ చాలా ఆకలిగా కనిపించాయని అన్ని ముక్కలు చేసి వేసేస్తే చాలా హ్యాపీగా తినేసి ఈ కుక్కలన్నీ. ఇక్కడ కుక్కలకి ఫుడ్ వేసే లోపు టాక్సీలు మాట్లాడేశారు. ఇంకా అందరూ టాక్సీలు ఎక్కేసి రూమ్స్ కి వెళ్ళిపోయాం. రూమ్స్ అయితే ముందుగా ఏం తీసుకోలేదు. అక్కడ టాక్సీ డ్రైవర్ ని అడిగాము టెంపుల్ కి దగ్గరలో ఏదైనా రూమ్ చూపించమని. సో అతనే తీసుకుని వెళ్ళిపోయారు. ఇంకా ఫైనల్ గా మేము తీసుకున్న రూమ్స్ అయితే ఇక్కడే శ్రీ గణేష గెస్ట్ హౌస్ లోని. మేము ఓన్లీ ఫ్రెష్ అవడం కోసమే తీసుకున్నాము ఈ రూమ్స్ అయితే. ఒక 2 hours లో అందరూ రెడీ అయిపోయి టెంపుల్ కి వెళ్ళి శివయ్య దర్శనం చేసేసుకుని టిఫిన్స్ చేసేసి మళ్ళీ మా జర్నీ మురుడేశ్వరం వెళ్తూ దారిలో ఇడుగుంజి వినాయకుడిని కూడా దర్శనం చేసుకుని వెళ్ళాము. అండ్ నెక్స్ట్ వీడియోలో గోకర్ణ క్షేత్రం గురించి ఒక మంచి కథ చెప్తాను. సో అస్సలు మిస్ అవ్వకండి నెక్స్ట్ వీడియోని కూడా. మా రూమ్ లో విండోలో చూస్తే దూరంగా శివలింగం కనిపిస్తుంటే అదేనేమో టెంపుల్ అనుకున్నాను, కానీ కాదంట, అదైతే ధ్యాన మందిరం. అండ్ ఇక్కడ బిల్డింగ్స్ గురించి ఆల్రెడీ
ఆల్రెడీ చెప్పాను కదా, చూసారా ఎక్కడ చూసినా రేకుల షెట్లు పెంకుటిల్లలే కనబడుతున్నాయి. చూడటానికి అయితే బాగుంది. నాకు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు గుర్తొచ్చింది. చిన్నప్పుడు అక్కడ అన్ని పెంకుటిల్లలే. ఇప్పుడు చూద్దామన్నా ఎక్కడ కనబడట్లేదు, ఎక్కడో ఒకటి ఉంటున్నాయి మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లాగా. సరే అయితే ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ శ్రీలక్ష్మి ఇన్ సిరిల ప్రపంచం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.